పరలోక రాజ్యాన్ని గురించి వివిధ కోణాలలో ప్రకటించిన ప్రభువ మనిషిని ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా బలోపేతము చేసిన తరువాత దైవరాజ్య వారసులుగా మారడానికి ఏ విధమైనటువంటి మనస్తత్వము ఉండాలి, ఎలాంటి మనస్తత్వానికి మారాలి అన్నటువంటి వివిధ అంశాలను గురించి బోధించారు. మనిషిలో ఉన్నటువంటి లోపాలను సవరించుకుంటూ మనిషి ఏ విధముగా ధన్యతా జీవితము వైపు లేక పరిపూర్ణతా జీవితము వైపుకు అడుగులు వేయవచ్చు అన్నటువంటి పలు అంశాలను ఆయన స్పష్టంగా బోధించారు. ఈ బోధనలను ఆలకించి తమ జీవితాలను మార్చుకున్న వాళ్ళు ధన్యులవుతారు. మరి తిరస్కరించినటువంటి వాళ్ళు కలవరపాటుకు గురి అవుతూ ఉంటారు, లేక ఉలిక్కి పడుతూ ఉంటారు. మనిషిలో ఉన్నటువంటి ఈ కలవరపాటు లేక వివిధ రకాలైనటువంటి కలవరపాటు ప్రతి మనిషికి జీవితంలో అనుభవానికి వచ్చేటువంటిదే. ఏదో ఒక సందర్భములో లేక అనేక సందర్భాల్లో మనము కలవరపాటుకు గురి అవుతూ ఉంటాము. రకరకాలైనటువంటి కారణాలు దానికి ఉండవచ్చు. ఒక కారణము ఈనాటి సువిశేష పఠనము వెలికి తీసేటువంటిది పొరపాటు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు మనిషి కలవరానికి గురి అవుతూ ఉంటాడు. ఈనాటి సువిశేష సంఘటనలో మనము హేరోదు రాజు కలవరపాటుకు గురి అవ్వడం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆయన కలవరపాటుకు గురి అయ్యాడు అంటే ఆయన చేసినటువంటి తప్పు, అది యోహానును చంపివేయడం. ప్రజలందరూ కూడా ఆ ప్రభువైన యేసును రకరకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు. కొందరేమో స్నాపకుడైన యోహాను అనుకుంటే, మరికొందరు ఏలియా ప్రవక్త, రకరకాలుగా ఇతర ప్రవక్తల పేర్లు చెప్పుకుంటూ ఉన్నారు, తమకు తెలిసినటువంటి ప్రవక్తలు. మరి ఏదో ఒక ప్రవక్త లేక ఏలియా ప్రవక్త ఇవన్నీ అయితే పర్వాలేదు, తనకు అంత బాధ లేదు. కానీ ఆ వచ్చినటువంటిది ఒకవేళ మృతులలో నుండి లేపబడినటువంటి యోహాని అయితే తన గతి ఏమిటి? మామూలుగానే సహజంగా వాస్తవానికి హేరోదు మంచి వైపు మొగ్గు చూపేటువంటి మనిషి, అంటే మంచిని ఆలకించడానికి సిద్ధంగా ఉంటాడు, మంచిని ఆచరించడానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తాడు, కానీ మంచిని వినడానికి మాత్రం చెవులు కోసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన చరిత్రే అలాంటిదే. చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టపడి ఈ అధికారంలోనికి రాజ్యాన్ని దక్కించుకున్నవాడు. ఆ రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడు, కానీ దాన్ని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేటువంటి మనిషి. ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు పసివాడుగా ఉన్నప్పుడు కానీ లేక ఇప్పుడు తిరిగి బప్తిస్త యోహాను గారిని తాను చేసిన పొరపాటు ఎత్తి చూపించినందువల్ల చంపించడానికి కానీ అవకాశం కలుగుతూ ఉంటుంది. మనిషి అయితే బప్తిస్త యోహానుని చంపాడు, కానీ అతనిలో ఉన్నటువంటి కలవరపాటు మాత్రం పోవడం లేదు. ఎందుకు అంటే అది తప్పని తెలుసు, తప్పని పరిస్థితులలో చేశాను అని తెలుసు. అయినప్పటికీ కూడా మంచి ఎడల తనకున్నటువంటి ఆసక్తి అది నిరుపయోగంగా మారినప్పటికీ కూడా తన అంతరాత్మను ఒక ముళ్ళులా గుచ్చుతూ ఉంటుంది. అందుకే జీవితం అంతా కూడా ఆయనకు కలవరపాటే. ఏ మంచి మనిషి కనిపించినా కలవరపాటే, లేక ఏ వింత మనిషి కనిపించినా కలవరపాటే, ఎవరిని గురించి కొంచెము వేరు విధంగా విన్నా కలవరపాటే. ఎందుకు అంటే ఒకవేళ బప్తిస్త యోహానే తిరిగి వచ్చారేమో అనేటువంటి భయము, లేక తాను చేసినటువంటి తప్పులను ఖండిస్తారేమో అనేటువంటి భయము. ఈ భయాలన్నీ కూడా చుట్టుముట్టి ఆయన జీవితం అంతా కూడా వాస్తవానికి మనశ్శాంతి అనేటువంటిది లేకుండా చేస్తూ ఉంటుంది, కలవరపాటుకు గురి అయ్యేటట్లు చేస్తూ ఉంటుంది. ఏది జరిగినా ఎవరు వచ్చినా తాను చేసిన తప్పుకు సంబంధించిందేమో అనేటువంటి భావన కూడా ఆయనకు లేకపోలేదు. ప్రతిదాన్ని కూడా దానికి సంబంధించినటువంటి విషయంగానే లంకె పెట్టి చూడడం అలవాటైపోయింది. అందుకే
ప్రతి చిన్న విషయానికి కూడా ఉలిక్కి పడేటువంటి మనస్తత్వము ఏర్పడుతూ ఉంటుంది. ఇది వాస్తవానికి తన అంతరాత్మకు ఒక ముల్లులా ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఒక ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుంది. ఏ మంచి విన్నా ముల్లులా గుచ్చుకుంటుంది. ఏ గొప్ప వ్యక్తిని చూసినా అది ఒక ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుంది. మరి దీనిని వాస్తవానికి ఆయన అనుభవము మాత్రమే కాదు, కానీ జీవితంలో ప్రతి మనిషికి వచ్చేటువంటి అనుభవమే. తప్పులు చేసేటప్పుడు దర్జాగా చేస్తారు, కానీ అయిపోయిన తర్వాత మాత్రము ఖచ్చితంగా అంతరాత్మకు అది ఒక ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుంది. కాకపోతే మనిషి చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, పంటి బిగువన ఆ బాధను అణిచిపెట్టుకొని అట్లా ఉండి చివరకు దాన్ని మర్చిపోవటం చేయకూడదు. అలా చేస్తే మనము వినాశనానికి గురి అవుతూ ఉంటాము. ఏదైనా ఒంటిలో బాధ ఉన్నప్పుడు దానికి తగినటువంటి మందు వేయాలి, కానీ నేను ఆ బాధను భరిస్తాను అనుకుంటూ అలా కూర్చుంటే అది చివరకు ప్రాణాలు తీసేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మిన్నకుండకూడదు, దానిని అణచివేయటానికి ప్రయత్నం చేయకూడదు. చేయాల్సిందల్లా కూడా మందు వేయాలి. మరి ఇక్కడ ఈ అంతరాత్మకు గుచ్చుకునేటువంటి ఈ ముళ్లకు ఏ విధమైనటువంటి మందు వేయాలి అంటే, వాటిని తీసివేసి, అంటే అలాంటి మనస్తత్వాన్ని వదిలివేసి మంచి క్రియలు చేయడం మొదలుపెట్టాలి. చెడును విడనాడి మంచిని చేయుడు ఇతిహాసు ప్రవక్త ద్వారా భగవంతుడు ఏనాడో చెబుతూ ఉన్నారు. తిరిగి బప్తిస్త యోహాను గారు కూడా తన వద్దకు వచ్చినటువంటి పరిసయ్యులను చూచి చెప్పిన మాటలు కూడా అవే. మేము ఏం చేయాలి అని వాళ్ళంతా అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటిది ధర్మక్రియలు చేయమన్నారు, చెడును వదిలివేయమన్నారు. చెడును వదిలివేయటం అంటే మన అంతరాత్మకు గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళను పీకి వేయడం, మనలో ఉండేటువంటి చెడు లక్షణాలను ఒక్కటొక్కటిగా తీసివేయడం. దానికి మళ్ళీ మందు రాయాలి, బెళ్ళలు వేసుకోవాలి, ఆయింట్మెంట్ రాస్తూ ఉండాలి, అవసరమైతే కట్టుకడుతూ ఉండాలి. అవి మనము చేసేటువంటి మంచి పనులు, మనలో ఉండేటువంటి మంచి ఆలోచనలు, మంచి భావాలు. వీటి ద్వారా ఈ అంతరాత్మకైనటువంటి గాయానికి కట్టుకట్టి దానిని తిరిగి స్వస్థత చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మనిషి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలా లేకపోతే ఆ బాధతోటే చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన శరీర రక్తాలని మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నారు. వాటిని మించినటువంటి మందు మరొకటి ఈ లోకములో మనకు కనిపించదు. వాటి ద్వారా మనము ప్రభుని మనస్తత్వాన్ని పొందుతూ ఉంటాము. ఒకసారి ప్రభుని మనస్తత్వము మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా తప్పులు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడము. ఒకవేళ తప్పులు చేసిన మళ్ళీ దానిని పీకివేసి ఆ మనస్తత్వాన్ని తీసివేసి ఆ ధోరణిని తీసివేసి వాటి స్థానంలో మంచి పనులు మాత్రమే చేయడానికి, మంచి ఆలోచనలు మాత్రమే చేయడానికి, మంచి దృక్పథాన్ని కలిగి ఉండడానికి మనకు బలము లభిస్తూ ఉంటుంది, శక్తి లభిస్తూ ఉంటుంది. ఆ శరీర రక్తాల నుంచే స్ఫూర్తి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుని స్ఫూర్తినే పొంది, ప్రభువు చేతనే బలాన్ని పొంది, మనలో ఉన్న చెడు ముళ్ళను ఎప్పటికప్పుడు తీసివేస్తూ మన జీవితానికి కలిగినటువంటి గాయాలకు మన మంచి క్రియల ద్వారా మనమే మందు వేసుకునేటువంటి స్వస్థతను కలిగించేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.